ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. న్యాయం అన్యాయం అనేది కోర్టులో తేలాల్సిన విషయాలు. నడవు. ఏదో తెలుగు సినిమాలో పంచకట్టుకున్నవాడు ఇంగ్లీష్ డైలాగులు చెప్పగానే చప్పట్లు కొడతారేమో. ఇక్కడ నా దగ్గర అలాంటి పప్పులేమీ ఉడకవు. నడవు. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, నన్ను ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేశారు? నాకు అబ్బన్ సుబ్బయ్య ఏం తెలియదు. నాకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఎక్కడికి రాను. మేడం మేడం, నేను మీ అమ్మని చంపలేదు మేడం. ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి. నిజం మేడం, నేను చంపలేదు చంపలేదు చంపలేదు. నేను వెళ్తాను వస్తాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను మేడం, అమ్మని చంపిన వాడెవడో ఈ పోలీసులు వీరే కాదు మేడం. నేను పట్టుకుంటాను. నేను వెతికి వేటాడి వెంటాడి పట్టుకుంటాను మేడం. పుట్టబోయే ఈ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. శభాష్ సుందరమ్మా, ఇదే నీ దగ్గర ఉండాల్సింది. ఆడదంటే ఇలాగే ఉండాలి, పౌరుషంగానే ఉండాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. సుందరమ్మా, ఉదయాన్నే నా చేత్తో కాఫీ ఇచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళమ్మా. మేడం మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. నేను అమ్మని చంపలేదు మేడం. ఎందుకు నవ్వుతున్నాను 305? హంతకురాలు సుందరి దొరికింది కదా మేడం, అందుకనే. భావన, ఎంక్వైరీ ప్రకారం మనం చేసిన కృషి ఫలించిందా లేదా? సుందరిని చూశారు కదా, చాలా కామ్గా తన పని తను చేసుకుంటూ ఎవ్వరి విషయాల్లో తల దూర్చదు. ఎస్ మేడం. నేరస్తులు అలాగే ఉంటారు కదా మేడం. అరెస్ట్ చేశాం కాబట్టి సుందరే నేరస్తురాలా? మేడం, ఇప్పటికైతే సుందర్ని అరెస్టు చేశాం. మనం చేసే ఇంట్రాగేషన్లో ఇంకొన్ని వాస్తవ విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకు సుందర్ని కూడా పూర్తి స్థాయి నేరస్తురాలు అని చెప్పలేం కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ చూశాను. ఈ కర్చీఫ్ సుందరిదే అని తేలింది. బట్ నా ఎంక్వైరీ ప్రకారం సుందరి ఈ నేరం చెయ్యలేదు, వేరెవరో చేశారు. సుందరిని ఇరికించడానికి జస్ట్ క్లూస్ వదిలేరు. క్లూసా? ఎస్, జస్ట్ క్లూస్. మరి సుందరిని అరెస్ట్ చేసాం కదా మేడం. అసలు హంతకుడు రిలాక్స్ అవ్వడానికి మనం వాళ్ళని నమ్మించినట్టుండాలి. అందుకే సుందరిని అరెస్ట్ చేయించాను. ఇప్పుడు ఆ హంతకుడు ఫ్రీ అవుతాడు. కేసు పక్కకు వెళ్ళిందనుకుంటాడు. అప్పుడు మనకి దొరుకుతాడు. రామసుబ్బు, ఆ సుందర్ని అరెస్ట్ చేయించావు. అదొక ఫ్రాడ్ అని చెప్పకనే చెప్పావు. మామూలు ఆడది కాదు. సుందరి ఒక హంతకురాలని అందరికీ తెలిసిపోయింది. సార్, ఈ రామసుబ్బు ప్లాన్ గీసాడంటే రామబాణం వేసినట్టే ఉంటుంది సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సుందర కోసం ఎన్ని నగచాట్లు పడ్డాం సార్. రామసుబ్బు, ఇప్పుడు నాకెలా ఉందంటే నెత్తిన పాలు పోసి గంగలో స్నానం చేసినట్టుందయ్యా. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉందయ్యా. సార్, నాకైతే దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఒకేసారి కలిపి చేసుకున్నట్టుంది సార్. ఇంకా చూసుకో రామసుబ్బు, ఈ కార్తీక్ టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఎవరికైనా అదృష్టం ఒక్కసారి వస్తుందంటారు. నాకిప్పుడు 2 సార్లు వచ్చేసింది. ఈసారి అదృష్టానికి హారతి పడతా. లక్ష్మీదేవి తల్లికి సాష్టాంగంగా ప్రణామాలు చేస్తానయ్యా. సార్, ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు మీరు 250 కోట్ల ఆస్తికి ఓనర్ సార్. మీరు మామూలు లెక్కన తొక్కలేదు సార్.
తొక్కడమే బంగారు నక్కని దొక్కారు సార్. రావు సుబ్బు, ఇక నాకే దిగులు లేదయ్యా, అంతా హ్యాపీనే. సుందరి క్రైమ్ చేసిందని కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఆస్తి మొత్తం మళ్ళీ తిరిగి రాయించుకుంటాను. ఆ సుందరి ఆటకు ఇక తెర పడినట్టే. సార్ ఇక మీకు తిరుగులేదు సార్, మీకు ఇష్టం వచ్చిన ఆట ఆడొచ్చు. ఆహ్, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, మన దిల్ తుజుకో దియా ఏమైంది రావు సుబ్బు, ఎంజాయ్ చెయ్యి, ఇరగది. రామయ్య వస్తావయ్యే సాంగే కాదు, నాటు 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 సాంగ్ అందుకో. సార్ నా కళ్ళకి ఆవిడ ఎలా కనబడుతుందంటే మన కాంతంలో ఉంది సార్, ఒకసారి చూడండి. ఎక్కడయ్యా? ఏయ్, ఏంటయ్యా మన కాంతం ఈ డ్రెస్లో ఉంది? కాంతం పోలీస్ ఆఫీసరా? ఓ. మీరు మందేస్తారని తెలిసి ఈసారి అమ్మగారు వాళ్ళకి అనుమానం రాకుండా పల్లీలు, మిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ తీసుకొచ్చాను. నువ్వేంటో నాకు మొత్తం తెలిసిపోయింది. కాంతమ్మ పోలీస్ ఆఫీసరా? అంటే రాజేశ్వరి దేవి గారి కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కోసం పని మనిషి గెటప్లో ఇంటికొచ్చిందన్నమాట. కల్లోకొచ్చి నువ్వేంటో నాకు మొత్తం తెలిసిపోయావు అంటుంది. ఏం తెలిసిపోయాను? నా గురించి తనకేం తెలుసుంటుంది? నేను జాగ్రత్తగా ఉండకపోతే ఈ కలే నిజం కావచ్చు. ఎందుకైనా మంచిది, నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళిపో, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు. వెళ్ళమన్నానా? నువ్వు నీ కూతురు ఈ ఇంటిని సర్వనాశనం చేశారు. మర్యాదగా వెళ్ళిపో సావిత్రమ్మ. నీ కూతురు మా అమ్మని చంపేసింది. అను బేబీ, ఏమైంది? ఏంటి గొడవ? సుందరి మా అమ్మని చంపేసింది. ఆ దుర్మార్గురాలి తల్లి సావిత్రమ్మ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. కూతురు ఇంత ప్లాన్ చేసిందంటే తల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది కార్తీక్? ఏంటమ్మాను నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోర్మోయ్. నువ్వొక్క మాట మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. లేదు అంటే నిన్ను కూడా పోలీసులకు పట్టించాల్సి వస్తుంది. పోలీసులకు ఏమని పట్టిస్తావు? మీ అమ్మని నేను చంపానా? నా కూతుర్ని పోలీసులు పట్టుకెళ్ళినంత మాత్రాన నా కూతురు చంపినట్టు అవుతుందా? సావిత్రమ్మ, నువ్వు ఆగుతావా? అను బేబీ, నీకు ఆవేశం ఉండడం సహజమే, కానీ ఈ టైంలో చేయాల్సిన పనులు ఆవేశంతో కాదు, ఆలోచనతో చేయాలి. ఏంటి ఆలోచించేది? ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. సావిత్రమ్మ ఎట్టి పరిస్థితుల్లో నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అను మొండిగా పట్టుపడుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు గాని సావిత్రమ్మ బయటికి వెళ్ళిందంటే ఆ కిరణ్మయికి నేనే సుందరి భర్తను అని చెప్పేస్తుంది. తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఎందుకను బేబీ సావిత్రమ్మను బయటికి పంపాలి? కార్తిక్, ఈ సావిత్రమ్మ కూతురు సుందరి మా అమ్మని చంపింది. ఈ సావిత్రమ్మని చూస్తుంటే నాకు సుందరి గుర్తుకొస్తుంది. అందుకే సావిత్రమ్మని ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నాను. ఈ సావిత్రమ్మ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అను, ముందు పాపని ఇలా ఇవ్వు. పాప గురించి నువ్వు మాట్లాడొద్దు.
నువ్వు వెళ్ళిపో, బయటికి నడు. అను నేను చెప్పేది విను. ఏం చెప్తావు కార్తిక్? ఎందుకు నువ్వు ఈ సావిత్రమ్మ కోసం మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు సావిత్రమ్మని వెనకేసుకొస్తున్నావు? మా అమ్మని చంపిన ఈ హంతకురాల ముఠా కోసం నువ్వు క్షణం కూడా ఆలోచించొద్దు. అను, మాటలు సరిగ్గా రాని. నాకు చేతనవ కాదు. నీకెందుకు చేత కాదు? మంచితనంగా ఉంటున్నట్టు నటిస్తూ మర్డర్లు చేసేవాళ్ళు కదా. మీకు మాటలు రావు అంటే ఎవరు నమ్ముతారులే.